నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి తనతోనే సాధ్యమని నిరూపించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. రాష్ట్ర చేనేత జౌళి శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత స్పష్టీకరణ. మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. జయంతి కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా వెల్లడి. ఉజ్వల భవిష్యత్తును కాంక్షించేవారు ఆర్ఎస్ఆర్ అకాడమీని సద్వినియోగం చేసుకోవాలి. యువ క్రికెట్ క్రీడాకారులకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డిల పిలుపు. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి తనతోనే సాధ్యమని నిరూపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత తెలిపారు. ఈరోజు ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి పెదయిర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన కార్యక్రమంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లోని 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడాన్ని కలెక్టరేట్ నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలే కాకుండా సంపద కూడా సృష్టించాలని, రాష్ట్ర భావితరాల భవిష్యత్తుకు రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా పరిశ్రమల ఏర్పాటుతోనే ఇది సాధ్యమని విజనరీ గల నేత చంద్రబాబు అన్నారు. అలాగే విశాఖలో సిసిఐ సమ్మిట్ జరగబోతోందని, ఇందులో సుమారు 410 కంపెనీలు, 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 77 పరిశ్రమలు, 39,450 కోట్ల పెట్టుబడులు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పెట్టడం జరుగుతుందన్నారు. జిల్లాకు సంబంధించి 397 కోట్ల రూపాయలతో 6 యూనిట్లకు శంకుస్థాపన చేసి 2,600 మందికి పైగా యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. ప్రపంచ దేశాల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి వస్తున్నారంటే అందుకు చంద్రబాబుపై ఉన్న నమ్మకమే ప్రధాన కారణమన్నారు. అలాగే చిన్న తరహా పరిశ్రమల ప్రాధాన్యతను తెలియజేసి అన్ని ప్రాంతాలలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయన్నారు. అంతేకాకుండా పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా చెప్పారు. సుమారుగా 4,622 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి ఈరోజు మనం శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఎంటర్ప్రైజ్గా రిజిస్టర్ అయినటువంటి మహిళా సంఘాల ప్రతినిధులకి, విద్యార్థులకి, పారిశ్రామికవేత్తలకి, అలాగే సంఘాలు కొత్తగా వారు వ్యాపారం అన్నం పెడతాను చూడు, మళ్ళీ పెడతాను అద్దము. ఏం చేయాలి లేకుంటే ఫోన్ చేస్తాను తీసుకొని పెట్టానండి. అందరూ కలిపి ప్రిపేర్ చేసి చూడు మ్యాక్సిమం చైనా నుంచి వాళ్ళ టెక్నికల్ అంతా తెచ్చుకున్నారు. ధన్యవాదాలు. సిబిఎన్ అంటే అభివృద్ధి అనే నానుడి విషయాన్ని నిరూపించిన వ్యక్తే మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ, మరి గతంలో మనం పెన్షన్లు పండుగ చేసాం, తల్లికి వందనం పండుగ చేసాం, అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి ధ్యేయంగా మనం సక్సెస్ఫుల్గా పనిచేసాం. సంక్షేమ పథకాలే కాదు, సంపద కూడా సృష్టించాలి. సంపద సృష్టిస్తానే ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తు రూపకల్పన చేయాలి. వారి భవిష్యత్తు బాగుండాలంటే మరి పరిశ్రమలు రావాలని గ్రహించిన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా జరుగుతున్నాయనే విషయం తెలియజేస్తూ, మరి మనందరికీ తెలుసు మరి విశాఖలో, వైజాగ్లో
సిసిఐ సమ్మిట్ జరుగుతూ ఉంది. 14-15 తారీఖుల మరి ఎంఓయూలు జరుగుతున్నాయనే విషయం కూడా తెలియజేస్తూ సుమారుగా 410 కంపెనీలు అదేవిధంగా పెట్టుబడులు సుమారుగా 10 లక్షల కోట్లతో పెట్టుబడులు పెడుతున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఈరోజు మరి అందులో భాగమైన కొన్ని ఇండస్ట్రీస్ ఈరోజు శంకుస్థాపన పనులు కూడా మొదలైనవి. మన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 77 ఇండస్ట్రీసు అదేవిధంగా సుమారుగా 39,450 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతున్నారు ఇండస్ట్రీస్. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయన్న విషయం కూడా తెలియజేస్తూ అదేవిధంగా మన కడప జిల్లా అందరికీ తెలుసు. మరి ఈరోజు హార్టికల్చర్ ఈరోజు అభివృద్ధి జరిగింది. మరి హార్టికల్చర్ హబ్గా ఈరోజు మరి గతంలో మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమలు వచ్చాయి. సాగునీరు తెచ్చింది అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారి. మరి కడపలో కూడా ఈరోజు మరి సుమారుగా 6 ఇండస్ట్రీస్కి ఈరోజు ప్రారంభోత్సవాలు జరిగాయి. సుమారుగా 397 కోట్ల రూపాయలతో మరి ఉపాధి 2,655 మందికి ఉపాధి కూడా చూపిస్తున్నారు. మరి ఇండస్ట్రీస్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాం. వాళ్ళు కూడా చాలా అభినందంగా మేము ఈరోజు పెట్టుబడులు ధైర్యంగా పెడుతున్నాము అంటే ప్రపంచ దేశాల నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు పెడుతున్నారంటే ఒక నమ్మకం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఖచ్చితంగా ఆయన అన్ని విధాలుగా ఆదుకుంటారు. మరి ఆయన విజనరీ లీడర్ అని గ్రహించే ఈరోజు మరి లక్షల కోట్లు పెట్టడానికి కూడా మరి ఇండస్ట్రీస్ వచ్చారన్న విషయం కూడా తెలుస్తూ అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు మరి పెద్ద పరిశ్రమలే కాదు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఉండాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కులు ఉండాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మన కడప జిల్లాలో కూడా 3 ఎంఎస్ఎంఈ పార్కులు కూడా ప్రారంభోత్సవాలు జరిగాయన్న విషయం కూడా తెలియజేస్తూ మరి అందరికీ తెలియజేసేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం, చంద్రబాబు నాయుడు గారి ఏదైతే కోరుకుంటున్నారో మరి ఎంఎస్ఎంఈ పార్కులు కావచ్చు, ఇండస్ట్రీస్ పరంగా కావచ్చు, ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్న విషయాన్ని తెలియజేస్తూ మరి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వాళ్ళకు పర్మిషన్లు కావచ్చు, అన్ని విధాల మరి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎల్లవేళలా మరి అధికారులు అందరం ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, వాళ్ళకి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది మరి అనే విషయం కూడా తెలియజేస్తూ మరే యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఏదైతే పాదయాత్రలో మాట చెప్పారో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకుంటున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మనకు అందరికీ తెలుసు ప్రపంచమంతా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వైపు మరి వైజాగ్ వైపే చూస్తూ ఉందన్న విషయం తెలుసు. మరి గూగుల్ డేటా సెంటర్ మరి ఈరోజు సుమారుగా 2 లక్షల మందికి ఉపాధి చూపించబోతున్నాం. అంతేకాకుండా మరి సుమారుగా 1,29,000 కోట్ల రూపాయలతో మనం ఈరోజు వైజాగ్లో పెట్టుబడి పెడుతున్నారు. రేపటిన 23వ తారీఖున మరి 100 సంవత్సరాల మన సత్యసాయి బాబా గారి జయంతి కూడా రాష్ట్ర పండుగ కూడా జరుపుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఒక పక్క టూరిజం, ఒక పక్క అన్ని ఈరోజు నేషనల్ హైవే రోడ్స్ కావచ్చు, అదేవిధంగా మరి కడప ప్రజల మేరకు ఈరోజు మేము పరిశ్రమలే కాదు కనెక్టివిటీ కూడా పెరగాలనే ఉద్దేశంతో మరి ఎయిర్లైన్స్ కూడా పెంచుతున్నాం. హైదరాబాద్కి బెంగళూరుకి కూడా దగ్గరలో ఫ్లైట్లు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. అదేవిధంగా రైల్వే కూడా వందే భారత్ కావచ్చు, మరి కడప నుంచి బెంగళూరుకి కొత్త రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇది కూటమి ప్రభుత్వం అభివృద్ధి అనే విషయాన్ని తెలియజేస్తూ కొంతమంది కల్తీ మద్యం అమ్ముకునేవారు, కల్తీ నెయ్యి అమ్ముకునేవారు, అభివృద్ధిని చూసి విషం కక్కేవారు, అభివృద్ధికి ఆటంకం పలికేవారు ఎవరో ప్రజలకు అందరికీ అర్థమైంది. ఖచ్చితంగా మీరు ఏ విధంగా అయితే అధికారులు బట్టలు కొడతాం, పోలీసులు సముద్రంలో దాక్కున్నా మరి తీసుకొచ్చి కొడతాం, పెట్టుబడిదారులు రావద్దండి బెదిరించినా ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో పెట్టుబడిదారులు వస్తున్నారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని చూసి మరి వైసీపీ పార్టీ నాయకులు మరి పులివెందుల ఎమ్మెల్యే గారు అప్పుడప్పుడు బెంగళూరు నుంచి స్పెషల్ ఫ్లైట్లోనూ అప్పుడప్పుడు వచ్చి మరి రైతులు అంటారు, ఒకరోజు మనుషులు అంటారు, ఒకరోజు మహిళలు అంటారు, ఒకరోజు ఓదార్పు యాత్రలు చేసుకుంటూ పోతున్నారు. ప్రజలంతా సంపూర్ణమైన నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఆదరిస్తున్నారన్న విషయం తెలియజేస్తూ థ్యాంక్ యూ.
క్రికెట్ క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ కడపలో ఏర్పాటు చేసిన ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీని యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిలు పిలుపునిచ్చారు. కడప నగరం 19వ డివిజన్లో ఏర్పాటు చేసిన ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీని వారు ప్రారంభించి కొద్దిసేపు క్రికెట్ ఆటతో అలరించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ రంజిత్ ఆధ్వర్యంలో ట్రైనర్ చైత్ర శిక్షణలో ఈ అకాడమీని ఏర్పాటు చేశారన్నారు. నేడు భారతదేశమంతటా కడప వైపు చూస్తోందని, జిల్లాకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి శ్రీచరణి ప్రపంచ కప్లో ప్రతిభ కనపరిచి భారతదేశ విజేతగా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించన్నారు. యువ క్రికెట్ క్రీడాకారులు తమ ఉజ్వల భవిష్యత్తు కోసం ఇలాంటి అకాడమీలు ఎంతగానో తోడ్పాటు అందిస్తాయన్నారు. నగర నడిబొడ్డునున్న ఈ అకాడమీని ప్రజలకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందన్నారు. క్రికెట్ పట్ల ఆసక్తి గల ప్రతి ఒక్కరూ ఈ ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీ సేవలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో దేశం గర్వించే స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీ అంటే క్రికెట్ ట్రైనింగ్ అకాడమీని ఒకటి ఏర్పాటు చేయడం, మా పార్టీ 19వ డివిజన్ ఇన్ఛార్జ్ రంజిత్, అదేవిధంగా ఈమె కూడా మీ పేరమ్మ చైత్ర, ఈమె కూడా ట్రైనింగ్ క్రికెటర్, మరి మా ఆధ్వర్యంలో ఇది ఒక ట్రైనింగ్ అకాడమీ. నగరంలో ఈ ప్రాంతంలో యువతకంతా కూడా క్రికెట్ ట్రైనింగ్ అకాడమీ ట్రైనింగ్ చేసే ఉద్దేశంతో ఇది నెలకొల్పడం జరిగింది. ఒక మంచి అవకాశం, యువతంతా కూడా క్రికెట్లో ట్రైనింగ్ చేసుకొని భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా తయారయ్యేదానికి ఒక అవకాశం. మొన్నే చూసింటారు మీరు, మన కడప జిల్లా నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో శ్రీచరణి అమ్మాయి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడి వరల్డ్ కప్ గెలుచుకోవడం కూడా చూసాం. అదే స్ఫూర్తితో యువతంతా కూడా ప్రతి ఒక్కరూ క్రికెట్ కావచ్చు, మిగిలిన స్పోర్ట్స్ కావచ్చు, అన్నింటిలో కూడా రాణించి ఒక మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా మరి ఏర్పాటు చేసిన మా రంజిత్కు, వారి కుటుంబానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీని రంజిత్ వాళ్ళ ఫ్యామిలీ ఓపెన్ చేసింది. ఈరోజు మీ అందరికీ తెలుసు, భారతదేశం మొత్తం కడప వైపు చూస్తోంది. కడప నుంచి మహిళా వరల్డ్ కప్ క్రికెట్లో గెలిచిన జట్టులో శ్రీచరణి కడప నుంచి రావడము, ఇదే సందర్భంలో ఇక్కడ రంజిత్ మా పార్టీకి సంబంధించిన మా కుటుంబ సభ్యుడు ఇక్కడ క్రికెట్ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయడము, అది ఇక్కడ ఏంటంటే మెయిన్ నేను నోటీస్ చేసింది ఏంటంటే టౌన్లో మధ్యలో ఉంది. చాలా క్రికెట్ ఆడడానికి ఏరియాస్ ఉన్నాయి కానీ కొంచెం అవుట్స్కట్స్లో ఉన్నాయి. ఇది పిఎఫ్ ఆఫీస్ ఎదుట చాలా మంది జనావాసాలకు దగ్గరగా ఎవరన్నా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని క్రికెట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ట్రైన్ చేసుకోవాలంటే చాలా దగ్గరగా ఉంది.
పేరెంట్స్ కూడా దూరాభారం లేకుండా తొందరగా పిల్లల్ని తీసుకొచ్చి ట్రైనింగ్ చేసుకొని తీసుకుపోవడానికి చాలా బాగా అవకాశం ఉంది. మంచి ఏరియా, మంచి ప్లేసు. అలాగనే రంజిత్ వాళ్ళ అమ్మాయి కూడా క్రికెట్ ఆడుతూ ఉంటుంది, ప్లేయరు. కాబట్టి ఇందులో సమస్యలు, ఇందులో మెరుగు ఎలా చేసుకోవాలనేది వాళ్ళకి అవగాహన ఉంది. డెఫినెట్గా ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీ డెఫినెట్గా ఒక మంచి పేరు సాధించి మంచి ప్లేయర్స్ని అకాడమీ నుంచి ప్రొడ్యూస్ చేస్తారని సంపూర్ణంగా భావిస్తూ ఆల్ ద బెస్ట్ ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీ. థ్యాంక్ యూ. ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీ మన రంజిత్ అన్న స్టార్ట్ చేస్తున్నారు. క్రికెట్ని బిజినెస్గా చూసే ఈ రోజుల్లో క్రికెట్ని సర్వీస్గా ట్రీట్ చేసి అందరు ప్లేయర్స్కి మెరుగైన ఫెసిలిటీస్ ఉండాలి అని చెప్పేసి రంజిత్ అన్న ఆ ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశారు. అలాగే ఇంట్లో సొంత ప్లేయర్లు ఉన్నందువలన ఎట్లాంటి ఫెసిలిటీస్ ఇస్తే ప్లేయర్లకి ఉపయోగపరంగా ఉంటుంది అనేది కూడా ఆయనకే మాకంటే ఎక్కువ బెటర్ తెలుసు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయిన మైనార్టీలను పట్టించుకునే తరుణంలో చంద్రబాబు నాయుడుకు మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ మహాత్మా గాంధీతో కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా నెహ్రూ క్యాబినెట్లో 2 సార్లు విద్యాశాఖ మంత్రిగా విశేష సేవలు అందించారన్నారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి జయంతి ఉత్సవాలను వైఎస్ హయాంలో మైనార్టీల సంక్షేమ దినోత్సవంగా ప్రకటించి ఉత్సవాలను జరుపుకున్నామన్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలల కాలంలో మైనార్టీలకు చేసిందేమీ లేదని అన్నారు. ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ప్రకటించి 18 నెలలు గడిచినా ఒక్కరికైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. మైనార్టీలకు న్యాయవంచన మోసం చేసిన చంద్రబాబు ఏ ఒక్క మైనార్టీ సోదరుడికి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. మైనార్టీ మంత్రికి మైనార్టీల మానసిక వేదన గుర్తుకు రాకపోవడం బాధాకరమని ఈ సందర్భంగా తెలిపారు. మసీదుల నిర్మాణం, పవిత్ర హజ్ యాత్రకు తోడ్పాటు అందించాలని కోరారు. మైనార్టీలు త్వరలోనే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఇప్పటికైనా మైనార్టీ శాఖ మంత్రి స్పందించి ఇచ్చిన హామీలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మరి ఇవాళ నవంబర్ 11 అంటే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది స్వాతంత్ర సమరయోధులు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మహాత్మా గాంధీ గారితో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మరి అదేవిధంగా ఈ దేశానికి 1947లో స్వాతంత్రం వస్తే ఈ దేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా నెహ్రూ క్యాబినెట్లో పనిచేసిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిది. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 మాసాల పూర్తి కావస్తుంది, 1.5 సంవత్సరం కావస్తుంది. మరి ఈ 1.5 సంవత్సర కాలంలో మరి ఈ ప్రభుత్వం, మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మైనార్టీల సంక్షేమం కోసం ఏం చేశారు అనేది ప్రధానమైన సమస్య, ప్రధానమైన ప్రశ్న. మరి ఈ సందర్భంగా నేను ఒకటే ఈ రాష్ట్ర ప్రజలకు, మరీ ముఖ్యంగా మైనార్టీ సోదరులకు తెలియజేసేది ఏంటంటే, మరి ఈనాడు మైనార్టీ సంక్షేమ దినోత్సవం చేసుకుంటే అర్హత మరి ఈ కూటమి ప్రభుత్వానికి కానీ మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఎందుకు ఆ నిరుపేద ఇమాములు మౌజన్లకు 14 నెలల పాటు వాళ్ళ గౌరవవేతనం ఇవ్వకోకుండా కాలయాపన ఎందుకు చేస్తున్నావు? వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఎందుకు నువ్వు ఆ హజ్ యాత్రికులకు ₹1,00,000 ఇస్తామన్నది ఎందుకు ఇప్పటి వరకు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు మనసు రావడం లేదు నీకు? మరి ఆ దులాన్ పథకం కింద ఆ పేద ఎవరైతే పెళ్లి చేసుకున్నా మరి ఆ మహిళలకు ఎందుకు నువ్వు ఆ ₹1,00,000 ఎందుకు ఇవ్వడం లేదు? అంటే నీకు మైనార్టీల సంక్షేమం నీకు పట్టదా?
కేవలం మైనార్టీల ఓట్లు మాత్రమే నీకు కావాలా? ఖచ్చితంగా నీకు తగిన రీతిలో ఈ మైనార్టీలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మరొక్కసారి మరి మైనార్టీ శాఖ మంత్రికి కూడా నేను హెచ్చరిస్తున్నాను, త్వరలోనే మరి ఆ మౌజన్లకు సంబంధించిన ఇమాములకు సంబంధించిన ఆ గౌరవ వేతనాన్ని వెంటనే రిలీజ్ చేయాలి. మరి ఆ హజ్ యాత్రలకు సంబంధించిన ₹1,00,000 వెంటనే రిలీజ్ చేయాలి. మరి ఆ మసీదుల మెయింటెనెన్స్ కోసం 5,000 ఇస్తానని చెప్పింది, ఆ నెల 5 కూడా వెంటనే రిలీజ్ చేయాలి. మరి ఆ దుల్హన్ పథకం ఇస్తామన్న ఆ ₹1,00,000 కూడా మరి వాళ్ళకందరికి కూడా ఇవ్వాలి. మరి అదేవిధంగా ఏదైతే 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి మీరు చెప్పారో అవన్నీ కూడా వెంటనే మరి మైనార్టీ సోదరులందరికీ కూడా రిలీజ్ చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, మరి గత నెలలో కూడా మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మరి కలెక్టర్ల గారికి కూడా ఒక వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. స్వాతంత్రోద్యమ నేత, దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ త్యాగమయ జీవితం చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ తెలిపారు. అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఈరోజు మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రహమతుల్లా ఖాన్ ఆధ్వర్యంలో స్థానిక ముస్లిం అనాథ శరణాలయంలో పేద విద్యార్థులకు పుస్తకాలు, ఇతర సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజాద్ సేవా నిరతిని ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్తో కలిసి ఆజాద్ దేశం కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. దేశంలో విద్యాభివృద్ధి అయినా అమలు చేసిన సంస్కరణలు ఎన్నో సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. అనంతరం రహమతుల్లా ఖాన్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ముస్లిం నాయకుల్లో ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. ఆయన అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన జయంతి రోజున పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, ఇతర సామాగ్రి అందజేయడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఓకే, వాళ్ళకి ముగ్గురికి ఇచ్చారు. లేడీస్ ఓకే. 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 దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన త్యాగధనుడు డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈరోజు ఆయన పుట్టినరోజు అంటే జయంతి. ఈ రోజున ప్రభుత్వం కూడా మైనార్టీ సంక్షేమ దినోత్సవంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మయానా రహమతుల్లా ఖాన్ ఆధ్వర్యంలో కడప ముస్లిం అనాథ శరణాలయంలో విద్యార్థులకు వారికి చదువుకు అవసరమైన పుస్తకాలు, పెన్నులు, జామెట్రీ బాక్సు, ఇతర వస్తువులను కూడా పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆంధ్రప్రదేశ్లో డైనమిక్ లీడర్ పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశం మేరకు ఈ విధమైన సేవా కార్యక్రమాల్ని కడప జిల్లా కేంద్రంలో చేపడుతున్నాం. ఇదే విధంగా కొనసాగిస్తాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు తన జీవితాంతం తన యావదాస్తిని దేశం కోసం స్వాతంత్ర పోరాటంలో వెచ్చించారు. అంతేకాకుండా దేశాన్ని ఆంగ్లేయుల బారి నుంచి రక్షించడానికి తన జీవితాన్ని కూడా పణంగా పెట్టి పనిచేశారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి ఎందరో మహానుభావుల సరసన ఆయన పనిచేశారు. కాబట్టి అలాంటి మహనీయుడి జయంతి రోజున ఇలాంటి సేవా కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. అంతేకాకుండా ఆయన ఇచ్చిన స్ఫూర్తిని కూడా కొనసాగించాలని ప్రజలకు పిలుపునిస్తున్నాం. आज 11 नवंबर मौलाना आज़ाद की पैदाइश का दिन मनाते हैं। रियासती हुकूमत की मौलाना आज़ाद की पैदाइश के दिन के जो अक़लियती बहबूदी का बनाने का दिन बना अनाउंस किया है। मौलाना आज़ाद अपने
ज़िंदगी मुल्क की आज़ादी के लिए, मुल्क की बका के लिए, मुल्क के जमहूरियत के लिए अपनी ज़िंदगी माल लगा दिया। इनको तारीख़ में, हिंदुस्तान की तारीख़ में याद रखेगा कि मौलाना आज़ाद एक आलिम होते हुए, एक बहुत बड़े आलिम, और हिंदुस्तान की आज़ादी में हिस्सा लेकर अपना जान, अपना पैसा, अपना वक्त सब लगाकर हिंदुस्तान के लिए बहुत कुछ किया है। इसीलिए इनकी पैदाइश के दिन मैं मुस्लिम ऑर्फनेज के जो गरीब बच्चे हैं उन बच्चों के लिए पेन, उनकी जो जो सहूलती एजुकेशन बुक्स, जामेट्री बॉक्स, उनको हम तकसीम किए हैं। इसी तरह मौलाना आज़ाद के नाम पर जो भी काम होता है एजुकेशन लाइन से हुआ तो बेहतर है, क्योंकि ये पहले एजुकेशन मिनिस्टर हैं हिंदुस्तान के। जो भी इनके नाम पर हुआ तो एजुकेशन के ताल्लुक से होना हम ये करते हैं। हिंदुस्तान के अंदर जो भी एजुकेशन इंस्टीट्यूट क्या भी रखे तो इनके नाम के बगैर नहीं रखना हमारा भी अपील है। దేశాభివృద్ధి విద్యా సంస్థలపైన ఆధారపడిన తరుణంలో విద్యాలయాలు అవినీతికి కేంద్ర బిందువులుగా మారడం అత్యంత బాధాకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. కడప నగరం ఎన్జీఓ కాలనీలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ భవిష్యత్తు యువత వారిని ఉన్నతులుగా తయారు చేసే అధ్యాపకులపై ఉంటుందని, కానీ ప్రస్తుత విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందన్నారు. విద్యాలయాల్లో అనేక అనైతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, అలాగే యూనివర్సిటీల్లో చోటు చేసుకున్న అలసత్వం, అవినీతి కారణంగా విద్యాలయాల నిర్వహణ ఇష్టానుసారంగా మారిందన్నారు. తాను ఒక కళాశాలకు వెళ్లి పరిశీలించగా మొత్తం బూజు పట్టి తలుపులు తెరుచుకునే స్థితిలో ఉన్నాయన్నారు. బీఈడీ కళాశాలల యాజమాన్యాలు ఒక విద్యాగా మాఫియాగా ఏర్పడి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయన్నారు. ఈ మాఫియా యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్నే మార్చే స్థితిలో ఉన్నాయని అన్నారు. దీనిపై తాము విద్యాశాఖ మంత్రి నూతన వీసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇక్కడి బీఈడీ కళాశాలలో 80% విద్యార్థులు ఇతర రాష్ట్రాల వారు ఉన్నారని, వారు కళాశాలలకు రాకుండా కేవలం పరీక్షలకు హాజరవుతూ అందులో కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆయా అంశాలపై నివేదికను కోరితే సమాచారం లేదని చెప్పడం దారుణమన్నారు. ఈ విషయంగా విచారణ కమిటీ వేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే సాంఘిక సంక్షేమ హాస్టళ్ల తీరుతో పాటు వివిధ వ్యవస్థల అవినీతిపై పోరాటం చేయాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. మామూలుగా ఏదైనా దేశం అభివృద్ధి చెందాలంటే ఈ విద్యా వ్యవస్థలో ఈ మధ్య మనం చూస్తున్న పరంగా ఎంత అవినీతి పడిందంటే, మామూలుగా విద్యా వ్యవస్థలో దేశ భవిష్యత్తును నాశనం చేసే మానవ వనరులను సృష్టించే భాండాగారాలుగా తయారవుతున్నాయి ఈ మధ్యకాలంలో. దేశ భవిష్యత్తు మామూలుగా యువతను తయారు చేసే అధ్యాపకుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థలో ఈ మధ్యకాలంలోనే మనం చూసాము. చైతన్య స్కూల్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోవడము, స్పిరిట్స్ కాలేజీలో ఒక అమ్మాయి మీద ఒక విద్యార్థి దాడి చేసి అమ్మాయిని కొట్టడము, నిన్నటి దినాన ప్రొద్దుటూరు చైతన్య స్కూల్లో ఒక అమ్మాయి మొత్తం అంతా నీరు ప్రాబ్లం వల్ల కడుపంతా చెడిపోయి అమ్మాయి హాస్పిటల్ పాల్గొనడము, ఈ విధంగా తయారు కావడానికి విద్యాలయాల యొక్క అంటే ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో యూనివర్సిటీలలో జరుగుతున్నటువంటి అవినీతి, వాళ్ళ అలసత్వం, దాని పరంగా అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాకపోగా ఇదే యూనివర్సిటీకి చెందినటువంటి రిజిస్ట్రార్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డీన్, డెవలప్మెంట్ కమిటీ డీన్, అదే కాలేజీకి మీరు రిపోర్ట్ ఇవ్వండి, పలాని వ్యక్తి ఆర్టీఐ యాక్ట్ అడిగి ఉన్నాడని వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద మనం అభాండం వేసినప్పుడు వాళ్ళనే మీరు వాళ్ళకు సంబంధించిన రిపోర్ట్ ఇవ్వండి అంటే ఏమని ఇస్తారు? మాకు మొత్తం అన్నీ ఉన్నాయి, మాది సక్రమంగా నడుస్తోంది, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. కానీ నేను అదే కాలేజీకి వెళ్ళి 2-3 సార్లు పర్యవేక్షించడం జరిగింది. మొత్తం బూజు పట్టి డోర్లు క్లోజ్ లాక్ అయ్యి ఒక్క విద్యార్థి కూడా లేకుండా ఉన్నటువంటి సందర్భం. ఇది ఏ విధంగా అంటే బీఈడీ కళాశాలల యొక్క యాజమాన్యాలు ఒక విద్యా మాఫియాగా ఏర్పడి యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్లనే మార్చేంత
విధంగా అంటే వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ను మేము మార్చేస్తాము అనే విధంగా మాఫియా తయారైంది. దీని మీద ఖచ్చితంగా మేము విద్యాశాఖ మంత్రికి మరియు వైస్ ఛాన్సలర్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ వీసీ గారికి ఈ కళాశాలల మీద కంప్లైంట్ జరుగుతుంది. మేము అడుగుతున్నది ఒకటి, బీఈడి కళాశాలల్లో 80% పైన విద్యార్థులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి చదువుతున్నారు. ఏదైనా సరే బీఈడి కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యొక్క వాళ్ళు విద్యను అభ్యసించేటువంటి భాష ఏది, వాళ్ళు కాలేజీలకు రాకుండానే ఏ విధంగా విద్యను అభ్యసించుతున్నారంటే కేవలం పరీక్ష సమయాలలో మాత్రమే వచ్చేసి వాళ్ళు ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది. ఏ భాషలో రాస్తున్నారు వాళ్ళు? వాళ్ళ యొక్క సమాచారం ఇవ్వమని మనం అడిగితే ఏ విద్యార్థులు ఏ కళాశాలలో ఎంతమంది చదువుతున్నారంటే దాని యొక్క రిపోర్టు లేదంట. విద్యార్థుల యొక్క సమాచారమే లేనప్పుడు మీకు యూనివర్సిటీ ఎందుకు? మీరు కళాశాలలో ఆడ యూనివర్సిటీలో పనిచేయడం ఎందుకు? మానేసేయండి ఊరికే విద్యాలయాలనే రన్ చేయడం ఎందుకు మీకు? దీని మీద మేము ఎంక్వైరీ కమిషన్ అడుగుతున్నాము. కలెక్టర్ గారికి, వైస్ ఛాన్సలర్ గారికి మరియు విద్యాశాఖ మంత్రి వారికి అందరికీ రిప్రజెంటేషన్ రెడీ చేస్తున్నాము. ఉజ్వల భవిష్యత్తు గల విద్యార్థిని మృతికి కారణమైన చైతన్య విద్యా సంస్థల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా చైతన్య స్కూల్లో హాస్టల్ నిర్వహించడం సమంజసం కాదన్నారు. విద్యార్థి మృతి చెందిన తర్వాత తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం ఇవ్వడం, స్కూల్ ఆవరణలోకి వచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారులను ఎక్కువసేపు బయట నిలబెట్టడం లాంటి ఘటనలు యాజమాన్య అహంకారపూరిత వైఖరికి నిదర్శనమన్నారు. K7లో ఉన్న ప్రిన్సిపల్ విద్యార్థుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రిన్సిపల్ను చూస్తే పిల్లలు వణికిపోతున్నారని, అలాంటి ప్రిన్సిపల్ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు. అధిక సంఖ్యలో విద్యార్థులున్న సంస్థలో వైద్యులు, అత్యవసర వాహనాలు అందుబాటులో లేకపోవడం దారుణమన్నారు. స్కూల్ యాజమాన్యం తీరు మారకపోతే ఆందోళన చేపట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు తదితరులు పాల్గొన్నారు. చైతన్య స్కూల్ కేసులలో విద్యార్థి మృతి పట్ల సమగ్ర విచారణ జరపాలని సిపిఎంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే విద్యార్థుల ఆత్మహత్యలు ఈరోజు జరుగుతున్నది కాదు. గతంలో అనేక సార్లు ఆ విద్యాసంస్థలో విద్యార్థులు ఆత్మహత్యలు చేస్తున్నారు. దాని మీద అనేక సార్లు జరిగినా కూడా ప్రభుత్వం వైపు నుంచి కానీ యాజమాన్యం వైపు నుంచి కానీ నిర్దిష్ట చర్యలు ఇప్పటి వరకు తీసుకోవట్లేదు. పైగా చైతన్య స్కూల్ నిర్వహిస్తున్నటువంటి హాస్టల్స్కి ఎక్కడా ప్రభుత్వం నుంచి అనుమతి లేదు. అనుమతి లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా విద్యార్థి తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తే విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడి గురి చేస్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా విద్యార్థులకు మారుతూ ఉంది. అందుకోసం తక్షణమే ఆ ఒత్తిడిని తగ్గించడానికి యాజమాన్యం చర్యలు చేపట్టాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించే పరిస్థితి కనపడడం లేదు. పైగా విద్యార్థులను తల్లిదండ్రులు కూడా బెదిరించే పరిస్థితి అక్కడ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే చాలాసార్లు అధికార యంత్రాంగం వెళ్ళి అక్కడికి పరిశీలన చేస్తే నిన్న వెళ్ళినటువంటి ఘటన వీళ్ళేమో హాస్పిటల్కి తీసుకెళ్ళామని చెప్పి తల్లిదండ్రులు చెప్తుంటే మేము హాస్పిటల్ తీసుకెళ్ళలేదు, చనిపోయిన నేరుగా రిమ్స్కి తీసుకెళ్ళామని చెప్పి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు పాటించాల్సినటువంటి పద్ధతులు ఏవి పాటించకుండా తల్లిదండ్రులకి తప్పుడు సమాచారం ఇచ్చారు. అందుకోసమే ఈ మొత్తం అంశం మీద కళాశాల స్కూల్ యాజమాన్యం చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి తక్షణమే ఆ స్కూలు గుర్తింపును రద్దు చేయాలి, యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. రానున్న కాలంలో ఇలాంటి ఘటనలు జరగకుండా అవసరమైనటువంటి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి. జిల్లా అధికార యంత్రాంగం కూడా చూసి చూడనట్టు వ్యవహరించే ధోరణి కనిపిస్తూ ఉంది. ఈ పద్ధతిని విడనాడి తక్షణమే కఠినమైనటువంటి చర్యలు తీసుకునేలా యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాస్తవ విషయాలు వెలుగులోకి తీసుకురావాలని చెప్పి మేము కోరుతాము. విద్యార్థుల తల్లిదండ్రులు అనేక మంది విద్యార్థుల్ని మా తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్తున్నాం, ఇంట్లో సాయంత్రం కూడా చదివించుకుంటామని చెప్పినా కూడా అనుమతులు ఇచ్చేటువంటి పరిస్థితి యాజమాన్యం వైపు నుంచి కనపడడం లేదు. కాబట్టి ఈ అంశాలన్నింటి మీద సీరియస్గా ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. గుర్తింపు లేనటువంటి వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తల్లిదండ్రుల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకొని వాటిని నిర్మూలించే కోసం చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. అలాంటి చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున తల్లిదండ్రులను కలుపుకొని ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ పోరాటంలో తల్లిదండ్రులు కూడా కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి తనతోనే సాధ్యమని నిరూపించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. రాష్ట్ర చేనేత జౌళి శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత స్పష్టీకరణ. మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. జయంతి కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా వెల్లడి. ఉజ్వల భవిష్యత్తును కాంక్షించేవారు ఆర్ఎస్ఆర్ అకాడమీని సద్వినియోగం చేసుకోవాలి. యువ క్రికెట్ క్రీడాకారులకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డిల పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.